హలో వ్యూయర్స్, మీకు తెలుసా ఇండియాలో హైయెస్ట్ కోకోవా ప్రొడక్షన్ జరుగుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో. సో ఈ రోజు మనం ఈ కోకోవా పాడ్స్ నుంచి ఈ చాక్లెట్ ఎలా తయారు చేయాలో నేర్చుకోవడానికి వచ్చాం రాజమండ్రికి. చిన్నప్పటి నుంచి మనకు చాక్లెట్లు అంటే ఫారెన్ చాక్లెట్లు యూఎస్ నుంచి వస్తుంటే భయ్యా చాక్లెట్ తీసుకురావడం, స్విస్ చాక్లెట్లు. కానీ ఇండియన్ చాక్లెట్ ఏమైనా తెలుసా నీకు? ఇప్పటివరకు తెలియదు. మాకు కూడా తెలియదు. సో మేము వెతికాము, మాకు దొరికింది. ఆ దొరికిన ప్లేసే బాన్ ఫిక్షన్ రాజమండ్రిలో. ఇప్పుడు మనం వచ్చేసాం వాళ్ళ తోట. హలో సార్. హలో హలో, వెల్కమ్ టు రాజమండ్రి. థ్యాంక్ యూ అండి. ఆడియన్స్, హీఈస్ మిస్టర్ అఖిల్, మన బాన్ ఫిక్షన్ కంపెనీ ఓనర్. రాజమండ్రిలో వీళ్ళ ఫామ్లోనే పండిస్తారు కోకోవా, దాని నుంచి చాక్లెట్ తయారు చేస్తారు. సో మాకు మా ఆడియన్స్కి మొత్తం ఒక ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొత్తం చెట్టు పండు నుంచి చాక్లెట్ మా చేతి నోటి వరకు ఎలా వెళ్తుంది. ఓకే, సో మన ముందున్న కోకో ట్రీ ఉంది కదా, యా, దీని నుంచి కోకో పాడ్స్ అని వస్తాయి. కోకో ఫ్రూట్. ఓకే, దీని లోపల నుంచి కోకోవా బీన్, వెట్ బీన్ వస్తుంది. సో మనం ఇది పలగొట్టాను, లోపల సీడ్స్ వచ్చాయి. కానీ ఇవి తినొచ్చా డైరెక్ట్ గా? పైన వైట్ ఏదైతే చూస్తున్నామో మన సీతాఫలం లాగా, సీతాఫల్ లిచ్చి రెండు మిక్స్ అయిన ఫ్లేవర్ లాగా ఉంటుంది. ఓకే ఓకే, దానికన్నా బెటర్. అవునా? దానికన్నా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇవైతే గింజలు తీసాం. సో నెక్స్ట్ ఏంటి? దీన్ని రెస్ట్ చేసి ఫర్మెంట్ చేస్తాం. అది ఎక్కడ చేస్తాము? అది మా ఫర్మెంటేషన్ యూనిట్లో చేస్తాం. అక్కడికి వెళ్ళిపోదామా? ఎస్. సో ఇందాక మనము పొలంకి వెళ్ళాము, అక్కడ పాట్స్ చూసాం. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అసలు? ఇప్పుడు ఆ పాట్స్ నుంచి కలెక్ట్ చేసిన వెట్ బీన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫర్మెంట్ చేస్తాం. ఫర్మెంట్ చేస్తాం. సో ఎలా చేస్తాము దాన్ని? ఫర్మెంటేషన్ యూనిట్కి వెళ్దాం కదా. సో ఫర్మెంటేషన్ ఇక్కడ ఆ బాక్సెస్లో పెట్టి దాన్ని కలెక్ట్ చేసి ఒక 7 days దాకా ఓకే బాక్సెస్ లో ఫర్మెంట్ చేస్తాం. సో ఫస్ట్ కొంతమంది వచ్చి అన్ని గింజల్లా తీసి పాట్స్ ఓపెన్ చేసి కలెక్ట్ చేసి ఓకే దాన్ని కంటైనర్ లాగా బాక్స్ లాగా వేసి దాన్ని ఫర్మెంటేషన్ స్టార్ట్ చేస్తాం. ఫర్మెంటేషన్ ఎన్ని రోజులు చేయాలి? 7 days దాకా చేస్తాం. ఓకే. అసలు ఏమవుతుంది ఫర్మెంటేషన్ వల్ల? ఫర్మెంటేషన్ చేసినప్పుడు ఎంజైమ్స్ అండ్ బ్యాక్టీరియా లోపల బీన్ ని డెవలప్ చేస్తుంది. దాంట్లో ఉన్న ఫ్లేవర్ కాంపౌండ్స్ ని డెవలప్ చేస్తుంది. ఓకే. వితౌట్ ఫర్మెంటేషన్ చేస్తే చాక్లెటే రాదు. అవునా? చాక్లెట్ ఈ ప్రాసెస్ వల్లే మనం చాక్లెట్ ఫ్లేవర్ దాంట్లో డెవలప్ చేస్తాం. అంటే బేసికలీ ఇప్పుడు ఇడ్లీ పిండి వేస్తాం, దోశ పిండి వేస్తాం, పులవాలి కదా. సో బేసికలీ అదే కాన్సెప్ట్. అంతే. సిమిలర్ గా ఆ పులవపోతే మనకి టేస్ట్ ఎలా రాదు, ఇదేనా బ్యాక్టీరియా యాడ్ చేస్తారా? లేదు, నేచురల్ గా బ్యాక్టీరియాతోనే. అంతే, మన బేసికల్ మన పిండి లాగానే. అంతే. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ డ్రై చేస్తాం, దాన్ని ఎండబెడతాం. అంతే. ఓకే. డ్రై చేసిన దాన్ని ఇంకా నెక్స్ట్ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళి చాక్లెట్ చేస్తాం. ఇప్పుడు డ్రై ఎక్కడ చేస్తున్నాం మనము? డ్రై మన సోలార్ షెడ్ లో చేస్తాం. ఓ, దేర్ ఇస్ ఎ సోలార్ షెడ్. అంటే సోలార్ షెడ్ అంటే ఏంటి అసలు? సోలార్ షెడ్ అంటే హీట్ ట్రాప్ చేసి ఈవెన్ గా డ్రై అవ్వడానికి ఒక స్పేస్ ప్రొవైడ్ చేస్తాం, యూనిఫామ్ గా. సో ఒక్కసారి వెళ్ళేసి చూద్దాం అసలు ఏముంటుందో. ఎస్. ఓ ఇంత వేడిగా ఉంది ఏంటి? ఈ హాట్ క్లైమేట్ లో దాన్ని డ్రై చేస్తాం. సో నెక్స్ట్ స్టెప్ మనం ఫ్యాక్టరీకే కదా? ఎస్. అక్కడ ఏసీ చాక్లెట్ ఎలా చేస్తామో చూస్తాం. అయితే అక్కడికి వెళ్ళిపోదాం. చాక్లెట్ కరిగిపోద్ది కదా. అడుగు లోపలికి వేస్తే కంప్లీట్ వెదర్ చేంజ్ ఉంది. సో కామెంట్లో కొట్టేసుకోకండి, ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు. ఎందుకంటే ఇది మేము వెతికి మేము కనుక్కొని ఇలా ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, ఆ కంపెనీ చాక్లెట్ మీద ఇండియా నుంచి ఇన్ని చేస్తుంది అని తెలిసి మేము అప్రోచ్ అయ్యాం. ఎందుకంటే అన్ని ఊరికే బిర్యానీ వీడియోలు, రెస్టారెంట్ వీడియోలు కాదు, ఇంకా కొత్తగా ఎలా చూపించాలి ఆడియన్స్కి ఏం నేర్పించచ్చు ఆ యాంగిల్లో ఆలోచిస్తున్నాం. అందుకోసం ఈ రోజు చాక్లెట్ వీడియో చేస్తున్నాం. ఇంకా ఇలాంటివి ఏం చేయొచ్చో చెప్పండి కింద కామెంట్లో, మేము వస్తాం. చేస్తాం. వెల్కమ్ టు అవర్ చాక్లెట్ ఫ్యాక్టరీ. చాలేందో చాక్లెట్ ఫ్యాక్టరీ గుర్తుందా? ఇందాక మనం ఫామ్లో ఏం జరుగుతుందో చూసాము. సో ఇప్పుడు దాని నుంచి చాక్లెట్ చేయడం అనేది ఇవాళ చూస్తాం. సో మ్యాజిక్ ఆఫ్ బాన్ ఫిక్షన్ అనేది ఇక్కడ మీరు ఇప్పుడు చూడబోతున్నారు. నేను రెడీ. చిన్నప్పటి నుంచి నాకు చాలా చాక్లెట్ ఫ్యాక్టరీ. చాక్లెట్ లోపల తినేసి చాలా. అయ్యో సరే. ఫస్ట్ స్టెప్ ఏంటి?
ఫస్ట్ స్టెప్ రోస్టింగ్. రోస్టింగ్ అంటే హీట్ చేసి ఒక సర్టన్ హై టెంపరేచర్లో దాంట్లో మాయిశ్చర్ రిమూవ్ చేసి అన్నెసరీ ఫ్లేవర్స్ ఏమైనా ఉన్నాయని రిమూవ్ చేసి డెవలప్ అవుతుంది. మంచి చాక్లెటీ ఫ్లేవర్ అనేది రోస్టింగ్లోనే డెవలప్ అవుతుంది. మీకు ఆ చాక్లెట్ అరోమా కానీ లేదంటే చాక్లెటీ నోట్స్ తింటున్నప్పుడు వచ్చేదంతా కమ్స్ ఫ్రమ్ రోస్టింగ్. మన సేమ్ కాఫీ రోస్టింగ్ అలానే సిమిలర్, ఆల్మోస్ట్ సిమిలర్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? ఇందాక మనం రోస్టింగ్ చూసాం. ఈ రోస్టింగ్ ని యాజ్ ఇట్ ఈస్ బీన్ కింద చాక్లెట్ కి వాడలేం. ఓకే, సో దీనిపైన షెల్, స్కిన్ అనేది షెల్ అంటాం, కోకో షెల్. ఈ షెల్ నుంచి లోపల బీని సెపరేట్ చేయాలి. సెపరేట్ చేయడానికి ఈ మెషిన్ లో బ్రేక్ చేసి దాని షెల్ ని లోపల ఉన్న పార్ట్, బీన్ పార్ట్ నిబ్ అంటాం. ఆ నిబ్ ని సెపరేట్ చేస్తాం. ఇప్పుడు సింపుల్ వర్డ్లో చెప్పాలి అంటే మన బియ్యం ఎలా చేస్తామో అలానే ఆ వడ్లు తీసేసి లాస్ట్ బియ్యం లాగా లోపల ఉన్న చిన్న బియ్యం ని నిబ్బంటాం అంతే. సో ఆ ప్రాసెస్ అయిపోయింది కదా, ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ వచ్చాయి కదా. సో నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ద ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు ఈ నిబ్స్ ని మెలాంజర్ లో వేస్తాం. మెలాంజర్ రిఫైన్స్ ది నిబ్స్ అన్నమాట. మెలాంజర్ అంటే ఎస్, గ్రైండింగ్, మోడిఫైడ్ గ్రైండింగ్ ఫర్ చాక్లెట్. నాకు చిన్న డౌట్ వచ్చింది. ఇదేమో మొత్తం సాలిడ్ లాగా ఉంది, మన చాక్లెట్ ఏమో లిక్విడ్ లాగా ఉంది. ఎలా వాటర్ వేస్తారా? లేదు, వాటర్ అనేది చాక్లెట్ కి పడదు, ఎక్కడ టచ్ కూడా చేయకూడదు. మీకు తెలుసా చాక్లెట్ లో వాటర్ అంట? నీకు తెలియకపోతే కింద కామెంట్ వాటర్. సో దీంట్లోనే న్యాచురల్ గా ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, దాన్ని మనం కోకో బటర్ అని అంటాం. ఎగ్జాక్ట్లీ. సో న్యాచురల్గా ఉన్న కోకో బటర్ని మనం మెలాంజర్లో రిఫైన్ చేస్తాం. గ్రైండ్ చేస్తున్నప్పుడు అది బటర్ రిలీజ్ అయ్యి స్మూత్ పేస్ట్ కింద విస్కస్నెస్ పోయి ఆ ఫ్లూయిడిటీస్ మన పీనట్ బటర్ లాగా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అది. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి 2 గంటలు అయిపోతుందా? నో, ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మనకి 5 to 6 days దాకా మెలాంజర్లో రిఫైన్ అవ్వాలి. మీకు తెలుసా 5 to 6 days దీంట్లో తిరగాలంట? నాకు తెలీదు. వాసనకి పావు గంట ఉండలేను వీళ్ళు. ఇంత వాసన చూస్తే 6 రోజులు ఎలా ఉంటుంది తినకుండా. ఇవన్నీ తినడానికి 1 సెకండ్ పడుతుంది, కానీ 6 days తిరగాలి ఒక బ్యాచ్ కది. అంటే ఇప్పుడు 10 బ్యాచ్లు అంటే ఎన్ని మెలాంజర్లు పెట్టాలి ఇట్లా అంటే? బాబు, ఇప్పుడు దీని తర్వాత డైరెక్ట్ ప్యాకేజింగ్ ఇంకోటి అసలు చేయలేం. దాంట్లో మధ్యలో ఇంపార్టెంట్ స్టెప్ ఇంకోటి ఉందా? దాని కూడా వెళ్దానండి. అయ్యేసరికి ఓపిక అయిపోయింది మాకు. ఇదేంటి ఇక్కడ ఏదో చాక్లెట్ ఫౌంటైన్ లాగా ఉంది, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? సో ఇందాక మనం మెలాంజర్లో చాక్లెట్ రిఫైన్ గ్రైండ్ అవ్వడం చూసాం కదా. అవును. ఇప్పుడు ఆ చాక్లెట్ని టెంపర్ చేస్తాం. టెంపర్ మనం డార్క్ చాక్లెట్ తిన్నప్పుడు స్నాప్ అనేది వస్తుంది కదా, టక్ అని సౌండ్ వస్తుంది. దట్ కమ్స్ ఫ్రమ్ టెంపరింగ్. కరెక్ట్గా చేసినప్పుడు స్నాప్ వస్తుంది. సో టెంపరింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే హీట్ చేసి కూల్ చేస్తాం ప్రెషర్లో. సో ఆ క్రిస్టల్ లోపల ఏదైతే కోకో బటర్, న్యాచురల్ కోకో బటర్ ఉందో అది క్రిస్టలైజ్ అయ్యి సాలిడిఫై అవుతుంది. ఇప్పుడు దీన్ని చాక్లెట్ తీసుకొచ్చాక మౌల్డ్స్లో వేయాలి, మౌల్డ్స్లో వేసి కూల్ చేయాలి. ఆయన ఇది ఆర్టిస్ట్, అందుకే ఇది ఆర్టిస్ట్ చాక్లెట్. సో దీన్ని వైబ్రేట్ చేసి స్ప్రెడ్ చేస్తాం. ఈవెన్గా స్ప్రెడ్ ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత చాక్లెట్ బట్టి మనం చేసే వేరియంట్స్ బట్టి టాపింగ్స్ కానీ, సీ సాల్ట్ కానీ, ఆల్మండ్స్ కానీ, పీనట్స్ కానీ స్ప్రెడ్ చేస్తాం ఈవెన్. నెక్స్ట్ స్టెప్ ద ప్రాసెస్ ఏంటి? చల్లగా అయింది చాక్లెట్. ఇప్పుడు దీన్ని డిమౌల్డ్ చేస్తాం. డిమౌల్డ్ చేస్తున్నామా? ఓకే. డిమౌల్డ్ చేసి చెక్ చేస్తాం ఇన్పర్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, డ్యామేజెస్. ఓకే, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మరి ప్యాకెట్లో ఎలా పెడతాం దీన్ని? దీన్ని తీసుకెళ్ళి ప్యాకింగ్ మెషిన్లో. ఇది ప్యాకింగ్ మెషిన్. సో అక్కడ నుంచి చాక్లెట్ వెళ్ళి ఇక్కడ నుంచి ప్రోడక్ట్ బయటకు వస్తుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ మన ప్రోడక్ట్ మోనోకార్టన్ ఉంటుంది, దాంట్లో ప్లేస్ చేస్తాం. అంటే మన డబ్బాలో ప్లేస్ చేసి అంతే. అంటే దొరుకుతుందా? ఇంకా లేట్ చేయకుండా అంత ప్రాసెస్ చేస్తాం కదా, ఇప్పుడు వెళ్ళేసి ట్రై చేద్దాం. ఫైనలీ 2 నెలలు పండించి 7 రోజులు తిప్పించి తర్వాత 9వ రోజు ఆకలితో ఉన్నవాడికి చాక్లెట్ పెట్టినట్టుంది. లెట్స్ గో అండ్ టేస్ట్. సో
సో అదండి 2 రోజుల నుంచి మనం హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చాం. రాజమండ్రిలో పొలాలు చూసాము, పాట్స్ చూసాము, అసలు మొత్తం ఒక ఎవ్రీ స్టెప్ ద ప్రాసెస్ చాక్లెట్ ఎలా తయారవుతుంది అవి మనం ఇది ఈ హైదరాబాద్ మనం కూడా తయారు చేసుకోవచ్చు. అంత ఇప్పుడు అంత ప్రాసెస్ ఇది కొనుక్కుంటే అయిపోతుంది. సో చెప్పండి అఖిల్ గారు, ఇప్పుడు మన దగ్గర 14 ఉన్నాయి అన్నారు. ఎస్. ఇది ఫేవరెట్ ఏంటి? నా ఫేవరెట్ పర్సనల్లీ అయితే ది మ్యాంగో మెనస్, మ్యాంగో అండ్ చిల్లీతో చేసిన చాక్లెట్. ఆంధ్రాలో ఉండి మ్యాంగో మీకు ఫేవరెట్ కాకపోతే అది కుదరదు కాబట్టి అది మన తెలుగు వాళ్ళ ఫేవరెట్. అబ్సల్యూట్లీ. సెకండ్ ఏంటంటే ఆల్మండ్, ద రోస్టెడ్ ఆల్మండ్ రివైవల్ అని చెప్పి. ఓకే. నాకు అప్పటి నుంచి ఒక డౌట్ వస్తుంది, ఇది ఏంటిది, ఇది 55% డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, అంటే మిల్క్ చాక్లెట్ ఏంటి, డార్క్ చాక్లెట్ ఏంటి? సో చాక్లెట్లో ఇఫ్ యూర్ యాడింగ్ మిల్క్ ఇన్ టు ఇట్ దాన్ని మిల్క్ చాక్లెట్ అంటాం. ఎప్పుడైతే మిల్క్ లేకుండా చేస్తామో దాన్ని డార్క్ చాక్లెట్ అంటాం. మిల్క్ వేయడం వల్ల స్వీట్నెస్ వస్తుంది. మనం రెగ్యులర్ చిన్నప్పటి నుంచి తింటున్న చాక్లెట్స్ అన్ని కూడా చాలా వరకు మిల్క్ చాక్లెట్స్. మనకి అలవాటు అయింది ఫ్లోయిగా స్మూత్గా అనిపించేవన్నీ మిల్క్ చాక్లెట్. బట్ మనకి తెలియంది ఏంటంటే డార్క్ చాక్లెట్ కూడా సిమిలర్ గానే ఇట్ టేస్ట్ గుడ్. మిల్క్ చాక్లెట్ అంత స్వీట్నెస్ ఉండదు, బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్లేవర్ కానీ టెక్స్చర్ కానీ ప్రిటీ నైస్ ఫ్లేవర్. మీరు చెప్పండి, మీకు తెలుసా మిల్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ డిఫరెన్స్? తెలిస్తే మీరు డార్క్ చాక్లెట్ ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. ఇంకా డిలే చేయొద్దు, టేస్ట్ చేసేయాల్సిందే. మ్యాంగో అనిన తర్వాత వెయిట్ చేస్తే పాపం. లెట్స్ స్టార్ట్. డూ ది ఆనర్స్. ఇదేమో అవార్డు ఉంది ఇక్కడ. ఈ ఇయర్ మాకు అకాడమీ ఆఫ్ చాక్లెట్ యూకే బేస్డ్ ఆర్గనైజేషన్ నుంచి వి గాట్ బ్రాంజ్ అవార్డ్ ఫర్ ది మ్యాంగో మెనస్. మన ఇండియన్ అంటే నేను వన్ థింగ్ డైజెస్ట్ చేయలేకపోతున్నాను, అంటే మనం ఇప్పుడు చాక్లెట్స్ అంటే ఆఫ్రికా ఆలోచిస్తాం, యూఎస్ ఆలోచిస్తాం, మన మధ్యలో రావు. అసలు సర్ప్రైజింగ్ ఇండియాలో కొన్ని సంవత్సరాలు అంటే 40-50 years పైనుంచే కోకో ప్లాంటేషన్ ఉంది. తెలీదు కానీ ఏంటంటే డైరెక్ట్గా చాక్లెట్ కంపెనీస్కి అమ్మడం. సో మనకి మార్కెట్లో ఎక్కడ దొరకదు కాబట్టి ఫ్రూట్ కింద మనం ఎవరు దాన్ని కన్స్యూమ్ చేయము కాబట్టి మనకు తెలియదు అంతే. బట్ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు వీఆర్ మేకింగ్ చాక్లెట్ అవుట్ ఆఫ్ ది మన ప్లాంటేషన్స్, మేడ్ ఇన్ ఇండియా కోకోవాతో మనం చాక్లెట్స్ కావాలి. లోకల్ వి నీడ్ టు పంప్ ఇట్ అప్. ఎన్నెన్నో కొంటా ఉంటారు బయట డార్క్ చాక్లెట్ గిఫ్టింగ్ కి, గర్ల్ ఫ్రెండ్స్ కి. కమ్ ఆన్, ట్రై బాన్ ఫిక్షన్, దట్ ఈస్ రియాలిటీ. మ్యాంగో ఫ్లేవర్ వస్తుంది ఇంట్లో. మన ఎండిపోయిన మ్యాంగో మనం ఎండబెడతాం కదా, సన్ డ్రైడ్ మ్యాంగో, ఆ ఫ్లేవర్ వస్తుంది. అండ్ నాకు ఈ గొంతులో ఒకటి ఫీలింగ్ కొంచెం దీంట్లో చాక్లెట్ లో చిల్లీ యాడ్ చేసాం. సో లిటరల్ గా మీకు పైన లైట్ హీట్ స్మాల్ కిక్ ఆఫ్ స్పైస్ అన్నట్టుంది. అదే అన్నది అసిడిటీ, అది భలే హిట్ అయింది ఇక్కడ. ఆ స్వీట్నెస్ తర్వాత లిటిల్ స్పైస్, మన ఆంధ్ర తెలంగాణ స్వీట్ అండ్ స్పైసీ కిక్. బట్ ఇక్కడ 55% డార్క్ అసలు అలా లేనే లేదు. అంటే నాకు ఒక వేరే ప్రపంచం తెలుసు, మనకి తెలియదు, ఇది మనకి తెలియంది. థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఈ జర్నీలో తీసుకెళ్ళినందుకు. వీఆర్ వెరీ 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 హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్, ట్రయింగ్ టు ఫైండ్ బాన్ ఫిక్షన్ అండ్ ఏంటి ఇక్కడ జరుగుతుందని మీరు ఎక్సైట్మెంట్తో రావడం. వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఓకే మన వాళ్ళు మనం ఏం చేస్తాం తెలుసుకోవాలని ఉంది. వీ వాంట్ టు లెట్ మోర్ పీపుల్ నో ఏం చేస్తాం, ఎలా చేస్తాం. మన దగ్గరే ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్ ఉంది, మన ప్రొడ్యూస్ నుంచి మనం చేయగలం అనేది వి వాంట్ టు లెట్ పీపుల్ నో. యూ షుడ్ ట్రై దిస్ చాక్లెట్. నార్మల్గా చెప్తున్నాను కదా, ఇట్ ఈస్ యాక్చువల్లీ ద వండర్ఫుల్. రాజమండ్రిలో ఇన్ ది లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాక్లెట్స్ తయారవుతుందని అసలు ఊహించుంటావా? నేను ఊహించలేదు. ఇండియన్ లేపుతున్నాం. ఎస్, అబ్సల్యూట్లీ. అంత ఎక్సలెంట్ ప్రాసెస్ చూసి, అంత ఎక్స్ట్రాడినరీ చాక్లెట్ తినిన తర్వాత నాకేమనిపించిందో తెలుసా, ఫర్ ద ఫస్ట్ టైం మనం కూడా ఫారెన్కి చాక్లెట్ తీసుకెళ్లే పొజిషన్కి వచ్చాం. ఐఎమ్ వెరీ ప్రౌడ్, మేడ్ ఇన్ ఇండియాలో ఇంత మంచి చాక్లెట్
దొరుకుతుంది అని చెప్పి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టైం ఈ ఫారినర్ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే ఇక్కడ నుంచి చాక్లెట్ పంపించేటట్టు బాన్ ఫిక్షన్ చాక్లెట్స్ని రెడీ చేసింది. అంటే ఇప్పుడు ఈ చేతిలో 2 డబ్బాలు ఎందుకు పట్టుకున్నామని చూస్తున్నారా? ఎందుకంటే దిస్ ఈజ్ ఎ గివ్ అవే. ఇంత ప్రాసెస్ చేస్తాక మీకు కూడా చాక్లెట్ తినాలనిపిస్తుంది కదా. సో ఏం చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్ చేయండి. 2 కామెంటర్స్కి మేము ఇవి ఫ్రీగా పంపిస్తున్నాం. దిస్ ఈజ్ అవర్ గివ్ అవే. ఒక ప్యాక్లో 4 లవ్లీ చాక్లెట్స్ ఉంటాయి. దట్ ఆర్ ఎక్స్ట్రాడినరీ చెప్పలేము. ఇట్స్ లైక్ $1000 ప్యాక్ అనమాట. ఇది సూపర్ ఉంటుంది చాక్లెట్. అంటే మన రాజమండ్రిలో మన తెలుగు వాళ్ళు చేసిన చాక్లెట్ అబ్బా, మీరు టేస్ట్ చేయాలి, అందుకోసం ఇది ఇచ్చేస్తున్నాం మీకు. కానీ ఎవరు అందరికీ వేయలేం కాబట్టి 2 కామెంట్ చేసిన వాళ్ళకి ఇస్తుంది. కింద కామెంట్లో చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి. బాన్ ఫిక్షన్ని మనల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. యా, సో ర్యాండమ్గా 2 పీపుల్కి మేము కింద రిప్లై ఇస్తాము. సో కీప్ వాచింగ్ ద వీడియో. టిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కింద గంట కొట్టండి. నేను మీ ఆకలి పాండా శరణ్. నేను మీ ఆకలి పాండా భార్గవ్. అండ్ వీఆర్ వైరలీ ఫుడ్. బై బై రాజమండ్రి. ఎప్పుడెప్పుడు రాజుల కాలంలో నుంచి పలావ్ అన్నది ఒక ఊరగాయ టైప్లో మసాలాని క్రియేట్ చేసుకొని మగ్గబెట్టుకొని దీన్ని క్రియేట్ చేసేవాళ్ళు. అప్పుడు ఎలా స్టైల్ చేస్తారంటే పెద్ద వాళ్ళ మాస్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని నేను అదే స్టైల్ని కంటిన్యూ చేస్తున్నాను. ఆ స్టైల్ ఏంటంటే కొత్తగా ఉంటుంది, చూడండి.